సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీని ఆపేసిందా? హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా? ఓలా S1 లో బ్యాటరీ అప్గ్రేడ్ కి ఛాన్స్ ఉందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 29 ఆదివారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో లాస్ట్ సండే ఆస్క్ ఈవీ తెలుగు వీడియో కింద మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #ఆస్క్ ఈవీ తెలుగు అని టైప్ చేసి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే రాబోయే ఆస్క్ ఈవీ తెలుగు వీడియోలో మీ క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్స్ ఇస్తాను. ఇక ఇలాంటి లేట్ చేయకుండా ఫటాఫట్ ఈవీ కామెంట్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కామెంట్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతూ మీ రివ్యూని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని షేర్ చేయండి. లైక్ మీ పేరు, మీరుండే లొకేషన్, మీ స్కూటర్ పేరు, అంటే మీ వెహికల్ పేరు, అవన్నీ షేర్ చేస్తే మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో దట్ మన ఇద్దరం కొలాబరేట్ అయ్యే ఒక వీడియో అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ జావియర్ మామ్ అడుగుతున్నారు, హౌ టు బై ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ టీఎస్ యాజ్ వీఆర్ ఇన్ ఏపీ. సో జావియర్ మామ్ అది ఏపీదంట. సో ఏపీలో ఉన్న వాళ్ళు తెలంగాణలో స్కూటర్ ఎలా కొనొచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా కొనొచ్చు అని అడుగుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ట్యాక్స్ అన్నమాట. ఏపీలో మనకి లైఫ్ ట్యాక్స్ అనేది ఉంది. సో దానివల్ల ఒక్కో స్కూటర్ పైన 10% మనం ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో తెలంగాణలో ట్యాక్స్ అనేది లేదు, అందుకే అక్కడ మనకి స్కూటర్ ప్రైజెస్ అనేవి కాస్త తక్కువ ఉంటాయి. ఏపీలో ఉన్న వాళ్ళు తెలంగాణలో బళ్ళు ఎలా కొనాలంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలంగాణలో ఉంటే వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ తీసుకొని ఆ ప్రూఫ్ని షోరూంలో ఇచ్చి మీరైతే బండి ఇక్కడ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయించాలి. రిజిస్ట్రేషన్ చేయించాక మీరు బండిని ఏపీ తీసుకెళ్ళి అక్కడైతే నడుపుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అరవీటి మునిరాజు గారు అడుగుతున్నారు, ఐఎమ్ మునిరాజు ఫ్రమ్ కడప. S1X బుక్ చేశాను, కానీ నాకు S1 ఎయిర్ తీసుకుంటే బాగుండేమో అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై కన్ఫ్యూజన్. ఓలా S1X ప్లస్ అండ్ ఓలా S1 ఎయిర్ ఈ రెండు సేమ్ ఎలక్ట్రిక్ స్కూటర్సే అండి. రెండులోనూ మనకి 3 kWh బ్యాటరీ ఉంటుంది, 151 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఉంటుంది, 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. సో మొత్తంగా రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేమే, కాకపోతే డిస్ప్లే ఒకటి వేరే ఉంటుంది. ఓలా S1X ప్లస్లో మీకు నాన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది, ఓలా S1 ఎయిర్లో టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది. అండ్ ఫీచర్స్ కూడా కొన్ని దీంట్లో ఉంటాయి, కొన్ని దాంట్లో ఉండవు అంతే. మీకు ఫీచర్స్ కావాలనుకుంటే ఓలా S1 ఎయిర్ తీసుకోవచ్చు. ఫీచర్స్ ఏమి వద్దు, నాకు నార్మల్ డిస్ప్లే ఉన్నా సరిపోతుంది అనుకుంటే ఓలా S1X ప్లస్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అలపాతి శ్రీరామ సాయితేజ గారు అడుగుతున్నారు, అన్న టీవీఎస్ ఎక్సెల్ ఈవీ ఆన్ రోడ్ ప్రైస్ ప్లీజ్ అన్న ఫ్రమ్ వైజాగ్. బ్రో, టీవీఎస్ నుండి ఇంకా మనకి ఎక్సెల్ ఈవీ అనేది లాంచ్ అవ్వలేదు. అది లాంచ్ అవ్వడానికి ఇంకొక 1 year టైం అయినా పడుతుంది. సో 1 year తర్వాత నేనైతే నీకు ప్రైస్ చెప్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అమలపూడి రోహిత్ గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, నా పేరు రోహిత్ ఫ్రమ్ విజయవాడ. 2021లో ఏథర్ 450X పర్చేస్ చేశాను ఇన్ విశాఖపట్నం. ఇప్పుడు నాకు రేంజ్ డ్రాప్ ఇష్యూస్ వస్తున్నాయి. ఫుల్ ఛార్జింగ్ పెడితే 30 కిలోమీటర్లు కూడా రావడం లేదు. దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళినప్పుడు వారం రోజులు టెస్టింగ్ అని పెట్టుకున్నారు. మళ్ళీ మీకు ఈ సమస్య రిపీట్ అయితే బ్యాటరీ రీవర్కింగ్కి బెంగళూరు పంపాలి అని అన్నారు. ఆల్రెడీ 10కి పైగా బళ్ళు ఇదే సమస్యతో షోరూంలో ఉన్నాయి. నా బండి బ్యాటరీ బయటకు తీసి బెంగళూరు పంపి రీవర్క్ చేయడానికి 45 నుండి 60 రోజుల సమయం వరకు పడుతుందని చెప్తున్నారు. అంత సమయం పడితే ఎలా? సో మీరు 2021లో అంటున్నారు కాబట్టి నాకు తెలిసి మీరు తీసుకుంది Gen 1 స్కూటర్స్ అనుకుంటా. సో Gen 1లో బ్యాటరీ ఇష్యూస్ అయితే కొన్ని ఉన్నాయి. మీరు ఆ 10 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి మీతో పాటు తీసుకున్న స్కూటర్సే అనుకుంటా. సో మీలో ఎవరైనా ఈ Gen 1 Gen 2 స్కూటర్స్ వాడుతూ ఈ రేంజ్ డ్రాప్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ ఏథర్ వాళ్ళ వర్క్షాప్ అండ్ ఫ్యాక్టరీ అనేది మనకి బెంగళూరులో ఉంది. సో మీకు ఏమైనా కానీ వాళ్ళు బ్యాటరీస్ అనేవి బెంగళూరుకే పంపాలి. అక్కడ నుండే మనకి రిపేర్ అయ్యి బ్యాటరీస్ అయితే వస్తాయి. సో ఇదంతా జరగడానికి వాళ్ళు చెప్పినట్టు 2 months టైం అయినా పడుతుంది. సో అన్ని కంపెనీస్ ఇదైతే తగ్గించుకోవాలి. ప్రతి హెడ్ క్వార్టర్ అంటే హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని పెట్టి వాళ్ళ టెక్నీషియన్స్ని అక్కడ పెట్టి ఖచ్చితంగా వీటిని అయితే రిపేర్ చేసే సదుపాయం అయితే కంపెనీస్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. సో ఇప్పుడిప్పుడే ఈ ఈవీ యొక్క సేల్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకి రిపేర్ టైం అనేది తగ్గుతుంది. సో అప్పటి వరకు ఇవన్నీ మనం భరించాల్సిందే. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అవినాష్ ఉటుకూరి గారు అడుగుతున్నారు, బ్రో సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఆపేశారంటగా నిజమేనా? లేదు బ్రో, ఇంతవరకు అయితే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఆపలేదు. మేబీ ఎలక్షన్స్ తర్వాత ఆర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయాక మనకి సబ్సిడీ రివైజ్ చేసే ఛాన్స్ ఉంది, కానీ మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టు సబ్సిడీ అయితే ఆపదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ అనంతపురం గారు అడుగుతున్నారు, మాంట్రా సూపర్ ఆటో వైజాగ్లో షోరూమ్ ఉందా? ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. వైజాగ్లో మాంట్రా ఇవి షోరూమ్ అనేది ఉండండి. ఇక్కడ మీకు పక్కన షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తాయి. సో కైండ్లీ మీరు వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ క్షీరసాగర్ అప్పన్న గారు అడుగుతున్నారు, నేను బ్యాటరీ స్టోరీ
ఈవీ తీసుకున్నాను. 13% ఛార్జింగ్ ఉండగానే పూర్తిగా డ్రాప్ ఛార్జింగ్ అయ్యింది. మరలా 23% ఉండగా 0% చూపిస్తుంది. అయినా రన్ అవుతుంది. ఆగిపోతుందని భయపడడం జరిగింది. ఎందువల్ల? సో మీ బండిలో బ్యాటరీ ఉండి డిస్ప్లే కనుక మొత్తంగా ఆఫ్ అయిపోతే అది డిస్ప్లే ఇష్యూ అనుకోవచ్చు. సో ఇది కనుక ఇష్యూ అయితే మీరు ఒకసారి బండిని షోరూమ్కి తీసుకెళ్ళి డిస్ప్లే చెక్ చేయించండి. లేదు డిస్ప్లే అంతా సరిగ్గానే వర్క్ అవుతుంది, అక్కడ 0% డైరెక్ట్గా 23 నుండి 0% చూపిస్తుంది అంటే మీ బ్యాటరీలో ఏదో ఇష్యూ ఉన్నట్టు. సో ఇది కనుక రీజన్ అయితే మీరు ఒకసారి మీ స్కూటర్ని తీసుకెళ్ళి ఆ బ్యాటరీ అనేది చెక్ చేయించండి. సో మీకు ఏ ఇష్యూ ఉన్నా షోరూమ్కి వెళ్తే మీ ఇష్యూ అయితే ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. ఇన్ కేస్ రిజాల్వ్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సైదేయ గారు అడుగుతున్నారు. హాయ్ బ్రో, నేను ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాను. దీనిలో 3 kWh బ్యాటరీ ఉన్నది. భవిష్యత్తులో దీన్ని 4 kWh బ్యాటరీకి వేసుకోవచ్చా? అప్పుడు దీని మైలేజ్ ఎటు వస్తుంది? S1 ప్రోకి ఇంజన్ సేమ్ అంటున్నారు కదా, 4 kWh బ్యాటరీ S1 ప్రో మైలేజ్ వస్తుందా? డిస్ప్లేలో వేరే యాప్ అప్లోడ్ చేస్తారా? తెలియజేయగారు ప్లీజ్. ప్రీవియస్గా మనకి ఓలాలో S1 అండ్ S1 ప్రో అనే 2 స్కూటర్స్ అయితే ఉండేవి. ఈ S1 అండ్ S1 ప్రోలో సేమ్ ఆ 4 kWh బ్యాటరీ ప్యాకే. కాకపోతే ఎవరైతే S1 ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఆ బ్యాటరీ అనేది కేవలం 3 kWh యూజ్ అయ్యేటట్టే వాళ్ళైతే లాక్ చేసి ఇచ్చేవాళ్ళు. సో మీరు కనుక ఎక్స్ట్రా కొన్ని డబ్బులు చెల్లిస్తే వారు ఆ లాక్ని అన్లాక్ చేసి 4 kWh బ్యాటరీ ప్యాక్కి ఎంత రేంజ్ వస్తుందో అంత రేంజ్ అయితే ఓలా S1 స్కూటర్స్లో కూడా వచ్చేది. అప్పుడు అది పూర్తిగా S1 ప్రోగా మారిపోతుంది. సో ఇప్పుడు S1కి S1 ప్రోకి చేంజెస్ ఏం లేవు, జస్ట్ ఆ బ్యాటరీ ప్యాక్ని వాళ్ళు లాక్ చేస్తారంటే. మీరు కనుక S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతూ ఉంటే అప్పట్లో ఛాన్స్ ఉండేది అప్గ్రేడ్ అవ్వడానికి. మరి ఇప్పుడు ఉందా లేదా అనేది ఒకసారి ఓలా కస్టమర్ కేర్కి మీరైతే కాల్ చేసి కనుక్కోండి. ఉంటే మాత్రం మీరు కొన్ని డబ్బులు చెల్లిస్తే వాళ్ళు మీ బ్యాటరీ అనేది అదే అన్లాక్ అనేది తీసేస్తారు. అప్పుడు మీకు 4 kWh బ్యాటరీ ప్యాక్లో ఎంత రేంజ్ అయితే వస్తుందో అంత రేంజ్ వస్తుంది. డిస్ప్లేలో కొత్తగా యాప్స్ ఏమి యాడ్ చేయరు. S1 ప్రోలో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో ఆ ఫీచర్స్ అన్ని మీకు S1కి కూడా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ పాండురావు గారు అడుగుతున్నారు. హీరో వీదా V1 ప్రో తీసుకోవచ్చా బ్రో? ప్రీవియస్గా దసరా సేల్స్లో ఇది మనకి 1,05,000 ఎక్స్షోరూమ్ కాస్ట్కి వచ్చింది. సో 1,10,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ వరకు వచ్చినా కానీ మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దానికైనా ఎక్కువైతే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి, నేనైతే వద్దనే చెప్తాను. ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ సాయి కార్తిక్ గారు అడుగుతున్నారు. హాయ్ బ్రో, మై ఓలా S1 Pro హ్యాస్ రన్ 25,000 kilometers in 1.5 years. ఐఎమ్ సీయింగ్ అబౌట్ 5 to 10% రిడక్షన్ ఇన్ రేంజ్ nowadays. How much depreciation in range or battery life decreases is normal over time? Completed about 400 to 450 charging cycles till date. సో బ్యాటరీ డిగ్రేడేషన్ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. దీంట్లో చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మీ ఛార్జింగ్ సైకిల్స్ కానివ్వండి, మీరు ఎన్ని కిలోమీటర్స్ నడిపారు, ఇదంతా సెకండరీ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ బ్యాటరీని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా ఛార్జ్ చేస్తున్నారు అన్న ఫ్యాక్టర్స్ అయితే కన్సిడరేషన్లోకి వస్తాయి. కొంతమందికి ఈ బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రావచ్చు, కొంతమందికి తక్కువ రావచ్చు. ఏథర్ లాంటి కంపెనీస్ అయితే 5 years వరకు రేంజ్ తగ్గిన బ్యాటరీ డిగ్రేడ్ అయినా కానీ కొత్త బ్యాటరీని రీప్లేస్ చేస్తామని వాళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ బ్యాటరీ సెల్స్లో ఉండే క్వాలిటీ. సో సెల్స్ క్వాలిటీ కనుక బాగుంటే 5 years వరకు మనకు ఒక 5 to 10% డిగ్రేడేషన్ అయితే చూడడానికి లభిస్తుంది. లేదు సెల్స్ చెత్తగా ఉన్నాయంటే 2 సంవత్సరాల్లోనే బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోతుంది. మరి ఏ కంపెనీ ఏ క్వాలిటీ ఉన్న బ్యాటరీస్ ఆ సెల్స్ వాడుతున్నారో ఎవరు చెప్పరు. అందుకే బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకోమని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. 40,000కి వస్తుంది, 60,000కి వస్తుందని మీరు ఆ స్కూటర్ని తీసుకుంటే మాత్రం బ్యాటరీ ఎక్కువ రోజులు రాదు. మంచి బ్రాండెడ్ వెహికల్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఓలా గురించి మాట్లాడుకుంటే మీరు 25,000 kilometers నడిపానంటున్నారు కాబట్టి మీకు ఒక 5 to 10% తగ్గడం అనేది నార్మల్ విషయమే. నన్ను అడిగితే ఇంకొక 1.5 to 2.5 years మీ బ్యాటరీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మీకు ఒక 20 to 30% డిగ్రేడేషన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారుగా ఇవన్నమాట లాస్ట్ వీక్ ఆస్క్ విత్ తెలుగు వీడియో కింద మీరు అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇలాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి #ఆస్క్ విత్ తెలుగు అని టైప్ చేసి మీ క్వశ్చన్ అక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే ఆస్క్ విత్ తెలుగు వీడియోలో మీ క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్స్ ఇస్తాను. సో వీడియోకి ఇంతే. మరి వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అడిల్ దెన్ గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.